అండి, వెల్కమ్ టు కలగురగంప అండ్ వెల్కమ్ టు కుంభకోణం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుంభకోణం అనమాట. సో మార్నింగ్ మంచి టీ తాగి బయలుదేరినాం దర్శనానికి. యాక్చువల్గా ఈ ట్రిప్లో కుంభకోణం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనాలు ఇందులో. అయితే స్పెషాలిటీ ఏంటంటే కుంభకోణంలో ఎక్కడైనా సరే నవగ్రహాలు ఒక దగ్గర ఉంటాయంట కదా, బట్ కుంభకోణంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం అనమాట సపరేట్గా. అది అసలు చాలా స్పెషల్గా అనిపించింది. అన్ని దర్శనాలు చేసుకుంటూ ఉన్నాము. స్పెషాలిటీ ఏంటంటే అంటే ఈ సంక్రాంతి డేస్ కాబట్టి ప్రతి గుళ్ళో అద్భుతంగా ఊరేగింపు విగ్రహాల యొక్క అలంకరణ చూడగలిగినాం అనమాట. అంటే మార్నింగ్ అవర్స్ అన్ని అలంకరణ చేస్తున్నారు. బహుశా సాయంకాలానికి అన్ని ఊళ్ళల్లో ఊరేగింపులు జరుగుతాయి అన్నమాట. సో అంత మంచి అలంకరణలు ఒక్కొక్కరి దగ్గర అసలు ఎంత బాగుండేదంటే అక్కడి నుంచి కదలాలనిపించలేదు. జనరల్గా టూర్లకు వెళ్తూ ఉంటాం కానీ వెళ్తుంటాం, చూస్తుంటాం, దండం పెట్టుకుంటాం, వస్తుంటాం. బట్ అనుకోకుండా చాలా హడావిడిగా చేసిన ప్లాన్ మాది ఈ టూర్ అంతా కూడా. అందుకు అసలు పండగని ఆలోచించకుండానే చేసేసుకున్నాం అనమాట. సో అదొక అదృష్టం. అంటే ఒక మంచి రోజుల్లో పండగ దినాల్లో అపురూపంగా అద్భుతంగా ఒక పవర్ఫుల్ ప్లేస్లో ఉండడం అనేది కూడా ఒక అదృష్టం, కరెక్ట్ మాట్లాడితే. సో అది విషయం అనమాట. అట్లా ఈరోజు మేము కుంభకోణంలో ఉన్నాము. అన్ని గుళ్ళ దర్శనాలు చేసేసుకున్నాము. సో బ్యూటిఫుల్ టెంపుల్ హబ్. సో టెంపుల్స్ హబ్ ఇది. అసలు ఎట్లా అంటే ఇట్లాంటి ఊర్లు ఎందుకు ఉంటలేమని అంత అందంగా ఉన్నాయి. సో అందరు రావాల్సిందే. అంటే ఈ చిన్న అందరికి తెలియదు. సో మేము నిన్న చిదంబరం వెళ్ళి తర్వాత కుంభకోణం వచ్చాము. కుంభకోణంలో ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు. నవగ్రహాలు ఒక దగ్గర కాకుండా ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క టెంపుల్ ఉంది. సో అన్నీ చూస్తున్నాము. సో అది విషయం.
I know. I'm on the top of the hill. The beauty of this sculpture is that ఈ మొహం బ్యూటిఫుల్గా సెంటర్లో ఉంది కదా, సో రెస్ట్ ఆఫ్ ది బాడీ ఇలా కూర్చొని ఈ కాళ్ళని చాపి ఇలా స్ప్లిట్ చేసినట్టుగా ఉంది. ఇది ఒక ఫేసు. మళ్ళీ ఈ వైపు నుంచి చూస్తే బాడీ ఇటువైపు ఉంది, మళ్ళీ ఫేస్ ఇక్కడే వస్తుంది. ఈ వైపు నుంచి బాడీ ఫేస్ ఇటు వస్తుంది, మళ్ళీ పైనుంచి కూడా ఏదో శీర్షాసనం వేసినట్టు. దట్స్ అ బ్యూటీ. అంటే ఒక తలతోటి ఇన్ని రకాల పోస్టర్స్ని బాడీని చూపించాం. పెద్ద పెద్ద మనుషులు చూడండి.
వెనక్కి తిరిగా ఓకే చూస్తారా ఇప్పుడు మాకు ఎవరెవరిని అడిగి తెచ్చుకుంటాం ఎగిరిపోయిందంటే వందల ఏళ్ల క్రితం కొన్ని వేల మంది కొన్ని వాళ్ళ జీవితకాలం కష్టపడి కట్టినవి మనం ఇట్లా ముట్టుకుంటున్నాం చూస్తున్నాం అనే ఫీలింగే అద్భుతంగా అద్భుతాలన్నీ ఇండియాలోనే ఉన్నాయి ఎక్కడ లేవు ట్రైన్లతోటి లిఫ్ట్లతో కట్టింది కాదు మనుషులు కట్టింది అద్భుతాలు పట్టదు కదా మా ఆయన అక్కడ నేను ఇక్కడ మనందరూ ఒకరొకరు వస్తే మా ఆయన వెలుగులోకి వచ్చినట్టు వస్తాడు ఇప్పుడు అరుణాచలం ఫుల్ తిరిగి కింద రాళ్ళు పెట్టి మళ్ళీ ఒకసారి అరుణాచలం ఫుల్ తిరిగేసి మా ఆయన కాళ్ళు పెట్టేసుకుంటూ రాళ్ళు రాళ్ళు ఒత్తుకోలేదు రాళ్ళు దీనిలో 12 feet అనేది ఒక అప్పుడు ఇక్కడ సింప్లిసిటీ ఓన్లీ గ్రేట్నెస్ ఏంటంటే స్టోన్స్ అట్లా పైకి పెట్టి సేమ్ మన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కట్టినట్టు మొత్తంలో ఇట్లా కూర్చున్నాయి అవి ఇట్లుంటుంది అనుకోమంటారు అట్లా ఈ మధ్యలో ఇట్లా గుడి ఉంటుంది ఇది వెళ్ళి దానికి కూర్చుంటుంది ఇది హోల్డ్ సో అట్లా ఒకదాని మీద అట్లా కూర్చోవడం వల్ల ఈ 13 ఎత్తుపేకులు వచ్చిన చెక్కు తీయలేదు నైట్ 1 రెండోది పైన డోమ్ ఉంది చూసిన 80 టన్నుల డోమ్ సింగిల్ స్టోన్ అది ఈవినింగ్ మాత్రం మేము ఇక్కడ షాపింగ్ చేసాం అంటే బ్రాస్కు చాలా ఫేమస్ కుంభకోణం నిజానికి బట్ మాకున్న టైం వల్ల మేము ప్రాపర్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళలేదు కానీ రోడ్ మీద ఆగి మా వాళ్ళు చిన్న చిన్న వస్తువులను తీసుకున్నారు. నేనేం చేశానంటే ఈ నెల మన ఇంట్లో నాగవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అనమాట. ఎవ్రీ మంత్ మనం పూజ చేసుకుంటాం కదా హోమము పౌర్ణానికి. ఈ నెల మన దగ్గర ఆ స్పెషాలిటీ హోమం అనమాట. పోంగనే మన దగ్గర హోమం ఉంటుంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండే ఒక ఆయుధం లాంటిది ఉంటుంది కదా, త్రిశూలం కాదు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ అది మాత్రం కొన్నా అనమాట. అరే భలే టైంకి వచ్చాను ఇక్కడ అనుకున్నాను. ఇది విషయం. కుంభకోణం ప్రయాణం అంతా ఇట్లా సాగింది.
అరుణాచలం ప్రయాణంలో మరొక ఘట్టం ఇది కుంభకోణం అనమాట. ఈ ఘట్టం ఎట్లా ముగిసిందో, ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.